చట్టం ఎవరి చుట్టం కాదు. హద్దులు మీరితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రాజ్‌కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంకిత గారు. అంకిత, రాజ్ విడిపోయిన తరువాత రాజ్ గారు యూట్యూబ్ ఛానెల్‌లో క్లారిటీ ఇస్తానంటూ కొన్ని వీడియోలు పోస్ట్ చేయడంతో గడిచిన గతం కోసం మళ్ళీ తవ్వుకుంటూ ముందుకు వెళ్లే మనుషులకి నేను చెప్పేదొకటే. ఆ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా అర్థమవుతుంది. ఎవరు ఏంటి అనేది. అన్నీ తెలిసి జీవితంలోకి వస్తారు. తరువాత మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. దయచేసి నా పేరు మెన్షన్ చేయకపోయినా ఆ గతం నాతో ముడిపడి ఉండటం వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఎవరి పని వారు చూసుకుంటే మంచిది అంటూ అంకిత గారు ఒక పోస్ట్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలానే చట్టం ఎవరి చుట్టం కాదు అని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని 6 నెలలుగా నేను బాధపడుతున్నప్పుడు ఏ ఒక్కరు ఎవరూ మాట్లాడలేదు. 6 నెలల తర్వాత నా జీవితంలో కాస్త ప్రశాంతత వచ్చింది అంటే ఇలాంటి టైంలో మళ్ళీ ఎవరి జీవితంలో వారు హ్యాపీగా ఉండకుండా గతాన్ని తవ్వుకుంటూ ఎందుకు బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నారో తెలీదు. ఇకపైన హద్దులు మీరితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటానంటూ రాజ్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంకిత గారు. ఏది ఏమైనా విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అలానే అంకిత గారు ప్రస్తుతం ఆమె లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉండడంతో పాటు గతాన్ని పూర్తిగా మర్చిపోతానని, ఇక గతంలోకి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ రాజ్ గారు కూడా ఆయన యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే అంకిత, రాజ్‌కి మంచి అభిమానులున్నా సరే చాలామంది అంకిత గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి అంకిత గారు మ్యారేజ్ వీడియోని కూడా చూడండి.